హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పటికీ వీకెండ్ వచ్చిందంటే సండే చికెన్ ఆర్ మటన్ అవే ఉంటున్నాయి అన్నమాట. అందుకే ఈరోజు ఫిష్ అయితే అంబొచ్చాయి అన్నమాట. ఇక మా మామయ్య అయితే ఫిష్ తెచ్చిండు. ఇక ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ఇందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలను కొంచెం అల్లం అయితే వేసి కొంచెం ఉప్పు వేసి దంచుతున్నాను అనమాట. ఇక వీకెండ్ అంటే ఏదైనా ఒకటి కంపల్సరీ ఉండాలి కదా. అందుకే మేమైతే చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇవాళనైతే చేపలైతే వండుకుందామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇక ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో నా స్టైల్లోనైతే చూపిస్తా చూడండి. ఇక ఏం లేదండి, ఫస్ట్ అయితే ఫిషెస్ అయితే 2-3 టైమ్స్ అలా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇందులో కొంచెం లెమన్ కొంచెం పెరిగేసి కడుక్కుంటే మనకు నీస్ అనేది లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. స్మెల్ రాకుండా ఉంటుంది ఫిష్. అందుకే ఇక అలా కడుక్కోండి, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళకైతే ఇక్కడనైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండాలన్నమాట, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇందులో కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే పీసెస్కి మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోవడం వల్ల మనకు పీసెస్కి మొత్తం ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. మీరైతే ఏం స్పెషల్ చేసుకున్నారు సండే అనేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి నా వీడియో పోనీకి యూస్ అవుతుంది అన్నమాట నాకు. అందుకే ప్లీజ్ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నా, ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూశాక. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చూడండి, ఇక్కడ ఆనియన్స్ అయితే ఎక్కువనే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ గిన్నె అయితే పెట్టుకున్నా. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి కదా, అందుకే ఆయిల్ వేసా. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఇందులో ఆనియన్స్ అయితే కట్ చేసినవి ఉంటాయి కదా అవైతే వేసుకున్నా. ఒకసారి ఇలా మంచిగా కలుపుకోండి. ఇవైతే బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయినాక ఇక నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూసుకుందాం అన్నమాట. ఏం లేదండి, వీడియోస్ అయితే ఎక్కువ చూస్తలేరు. చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మధ్యలో ఎందుకో చాలా బాధగా ఉంది, వీడియోస్ అయితే అసలుకే వెళ్తలేవన్నమాట. అప్పుడైతే అంతకుముందు మంచిగా పోయేది. ఒక 3-4 డేస్ అవుతుంది. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. వీడియోస్ అనేది నాకు ఎక్కువ పోతలేవన్నమాట. ఎక్కువ మంది చూస్తలేరు. అందుకే ఎందుకు బాధ అనిపిస్తుంది. ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంత ఉంటుందో వీడియోస్ పోనప్పుడు కూడా మనకి అంతే బాధ ఉంటుందన్నమాట. అదే చాలా బాధేస్తుంది నాకైతే. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం అయితే ఎంకరేజ్ అయితే చేయండి. మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నా. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక మనం పీసెస్కి పట్టించాం కదా పసుపు, అవన్నీ కంప్లీట్ చేసాం కదా, అవైతే వేసుకుందాం అన్నమాట. ఫిషెస్, చేపల ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం. మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఫిష్ కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే ఒక మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నాకు అసలు వర్కౌట్ అవుతలేదండి వీడియోస్ చేయడం. ఎందుకంటే నాకు ట్రైపాడ్ అదేం లేవండి, నా ఓన్గానే తీస్తున్నా వీడియోస్ మాత్రం. అందుకే నాకు ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్తో వర్క్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ట్రైపాడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నా త్వరలో. నాకు మైక్ కూడా లేదు, సో అవి అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఫిష్ అయితే మనం ఇందులో చేప ముక్కలు అయితే వేసాం కదా, అవి అయితే ఇక గరిటెతో అలా తిప్పకుండా మనం క్లాత్తో పట్టుకొని ఇలా చేయండి. అప్పుడు మనకి పీసెస్ అనేది ముక్కలు కాకుండా విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. అలా చేయండి. గరిటెతో మాత్రం అస్సలే కలపకూడదు, ఎందుకంటే పీసెస్ అవుతాయి కదా, అందుకే. మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. నా ప్రాసెస్లోనైతే ఇలా చేస్తున్నా. ఎప్పుడైనా ఇట్లే చేస్తా. మా మమ్మీ చేస్తుంటే చూసేది, నాకు అసలు వంటలే రాకపోయేది. మా మమ్మీ చేస్తుంటే చూసి అలా అలవాటు అయిపోయింది. ఇక మ్యారేజ్ అయిపోయినాక మాత్రం టోటల్లీ ఇక అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది కదా, సో అందుకే ఇక అన్నీ నేర్చుకున్నా. ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకున్నా ఒక గిన్నెలో. చూడండి, ఇక్కడ 2 టైమ్స్ అలా వాష్ చేసుకొని కొన్ని